From the point of view of the individualized soul as mind, death does not involve any loss whatsoever, as the mind and all its samskaras remain intact. వ్యక్తిగతమైనటువంటి మనస్సు ద్వారా మనం చూసినట్టయితే వ్యక్తిగతమైనటువంటి ఆత్మ ఆత్మ ద్వారా మనం చూసినట్టయితే ఈ ఈ ఎప్పుడైతే ఈ మనసు ఆత్మ ఒకటని అనుకుంటామో అంటే ఆ ఆత్మయే మనస్సు, ఆ మనస్సు ఆత్మ, మనస్సులోనే ఆత్మ, మనస్సులోనే ఆత్మ, శరీరము, ఇదే మైండ్ ఉంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మరణించడం అనేది దానివల్ల ఏమేమి కోల్పోవట్లేదు. ఎంచేత అంటే నీ యొక్క సంస్కారాలన్నీ అందులోనే నిక్షేపమై ఉన్నాయి. సంస్కారాలు సమస్తము కూడా మనసులోనే నిక్షేపమై ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు అలాగే ఉంటాయి. అవి నువ్వేం కోల్పోలేదు. అంటూ బాబా ఇంకా ఏం చెప్తున్నారు, ది ఇండివిజువల్ ఇన్ ఎసెన్స్ ఈజ్ దస్ నో వే డిఫరెంట్. నువ్వు అప్పుడు కూడా అంటే ప్రాణం వదిలేసి మరణించిన తర్వాత కూడా నువ్వు వ్యక్తిగతంగా సారాంశంగా ఏముండిపోతావు? నువ్వు ఇంతకు ముందర ఏదైతే ఉన్నావో అదే అలాగే ఉంటావు. దానిలో ఏమీ తేడా లేదు. ఎలాగా? ఇంచేత సంస్కారాలన్నీ నీతో బాటే నీ మనస్సులో ఉన్నాయి. నీ ఆత్మ కూడా నీవు ఏకమై ఉన్నాయి. ఆత్మ, మనస్సు, సంస్కారాలు అన్నీ కూడా ఒక చోట పోగయ్యాయి. నీ ద్వారానే అవి ముందరికి. నువ్వు ముందరికి వెళుతున్నావు అంటే ఒక జన్మలో సంపాదించిన సంస్కారాలన్నీ వచ్చే జన్మలో దాన్నేమో అనుభూతిలోకి తెచ్చుకుంటూ వాటిని తరిగించుకుంటూ నువ్వు వెళుతున్నావు. అంటే నీవేమీ కోల్పోలేదు. అంతా ఎలా ఉన్నావో అలాగే ఉన్నాయి. ఇంచేత నీ మనసులోనే నీ యొక్క సంస్కారాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఒకటి ఏం చేశావు అంటే నువ్వు బాహ్యంగా ధరించినటువంటి ఈ శరీరం అనే కోటు ఏదైతే ఉందో దాన్ని నువ్వు వదిలిపెట్టేశావు అంతే. మిగతా అన్ని విషయాల్లో కూడా నువ్వు ఏమి ఇప్పటిదాకా నువ్వు నీతో ఉన్నాయో అవన్నీ నీతోనే ఉన్నాయి. అంతే దాన్ని నువ్వేమీ కోల్పోలేదు. నువ్వు ఒక శరీరాన్నే వదిలిపెట్టేశావు అంతే. ఆ కోట్ అనేది బాహ్యమైనటువంటి కోట్. దాన్నేమో బాబా కోట్ కింద వర్ణించారు ఈ శరీరాన్ని. మనం ఎప్పుడైతే చిరిగిన బట్టలు, మాసిపోయిన బట్టలు మనం తీసేసి మంచి కొత్త బట్టలు మళ్ళీ మళ్ళీ వేసుకుంటామో అదే విధంగా నువ్వు ఈ శరీరాన్ని నువ్వు ఉపయోగించుకున్నావు. అది ఇంకా నీకు చాలా పెద్ద ముసలి అయిపోయింది. దానివల్ల నీకేమీ లాభం లేదు అన్నప్పటికీ నువ్వేమో దాన్ని వదిలిపెట్టేసి కొత్త కొత్త శరీరంలో నువ్వు ప్రవేశిస్తావు అంతే. ఏకంగా నువ్వు చూసుకున్నట్టయితే నువ్వేం కోల్పోలేదు. ఇఫ్ డెత్ హ్యాస్ ఎనీ వాల్యూ, ఒకవేళ మరణము అనేది దానికి ఏమైనా విలువ ఉందా అంటే ఉంది. అదేమిటి? ఇట్ ఈస్ టు టీచ్ ది ఇండివిజువల్ ద ట్రూ ఆర్ట్ ఆఫ్ లైఫ్. అదేమిటి? నువ్వు జీవించే నిజమైనటువంటి విధానాన్ని అది నీకు నేర్పుతుంది. అది దాని యొక్క విలువ. ఏ ట్రూ ఆస్పిరెంట్ నేదర్ సీక్స్ డెత్ నాట్ ఫియర్స్ ఇట్. నిజమైనటువంటి సాధకుడు మరణాన్ని ఏమి భయపడడు. దాని తర్వాత కావాలని దాన్ని కూడా ఆస్వాదించడు. అది రమ్మని కూడా కోరుకోడు. అండ్ వెన్ డెత్ కమ్స్ టు హిమ్, he converts it into a stepping stone to higher life. కానీ ఎప్పుడైతే ఆ మరణం అనేది సంభవిస్తుందో దాన్నేమో ఇంకొక మెట్టు పైకి ఎక్కడానికి, తర్వాత దానికన్నా ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి, జీవించడానికి నీకు అది ఒక మెట్టులో ఆ మెట్టు నువ్వు ఇంకోటి ఎక్కావన్నమాట. దాన్ని ఆ విధంగా బాబా వర్ణించారు. If the lessons inherent in a single death were to be thoroughly assimilated by the individual,
he would benefit by the equivalent of several lifetimes of patient's spiritual efforts. ఒక శరీరాన్ని వదిలిపెట్టి నువ్వు అంటే మరణించిన తర్వాత ఒక మరణాన్ని సంభవించినప్పుడు నీ ఆత్మకి అక్కడ దానివల్ల నీకు కొన్ని పాఠాలు నేర్చుకున్నావు. ఆ పాఠాలు ఏమిటి? నీవేమో ఆ జీవితంలో జీవించినటువంటిదంతా కూడా నువ్వేమో పూర్తిగా ఆహ్, ఏ హ్మ్, దాన్ని అరిగించుకున్నావు, తెలుసుకున్నావు. నీ మనస్సు తెలుసుకుంది. ఆ వ్యక్తిగతమైనటువంటి మనస్సు దాని యొక్క అనుభవాలు, ఆ జీవితంలో జీవించినవి అన్నీ కూడా ఒక గుణపాఠంలాగా నేర్చుకుందది. అది దానివల్ల దానికి లాభం ఏమిటిది? ఆ ఆత్మకి, ఆ వ్యక్తిగతమైన ఆత్మకి అది ఎన్నో జన్మలు ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేయడం అనే ఒక విలువైనటువంటిది నువ్వు ఎప్పుడైతే ఆ స్ కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటావో, అది అనేక జన్మలు నువ్వు ఆధ్యాత్మికమైన ప్రయత్నాలు చేసినటువంటివన్నీ కూడా ఒక్కసారే నీకు అవే నీకు లభిస్తాయి. ఎప్పుడు? నువ్వు గుణపాఠం నేర్చుకోవాలి. ఒక జన్మలో నేర్చుకున్నటువంటి సాధక బాధకాల వల్ల దానివల్ల కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటావు. అది దానికి విలువ. అది గనక అలాగా చేసినట్టయితే ఎన్నో జన్మల సాధన చేసిన దానికి సమానం అవుతుంది అని ఇక్కడ బాబా దాన్నేమో చాలా సులభం చేశారు. ఒకటే మనకి దానివల్ల వచ్చిన గుణపాఠం మనం అనుభవించాలి, నేర్చుకోవాలి. అవి మళ్ళీ మళ్ళీ చేయకుండా మంచి పనులైతే మళ్ళీ చేస్తూ దాన్నేమో అనుభూతిలోకి తెచ్చుకోవాలి. టు ఎండ్ ద సీజ్లెస్ సక్సెషన్ ఆఫ్ లైఫ్స్ అండ్ డెత్. డెత్ ఇట్‌సెల్ఫ్ హాస్ టు బి ఎన్‌హిలేటెడ్ ఇన్ లైఫ్. నీకు అనేక రకాలైనటువంటి జీవితాలు, మరణాలు జన్మించడం, మరణించడం అనే అనేక వస్తూ ఉంటాయి ఆత్మకి, వ్యక్తిగతమైన ఆత్మకి. అది ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తున్నప్పుడేమో దానివల్ల మరణాన్నే మరణించిన దాంతో సమానంగా అంటే మరణం అంటే ఇంకేమి నువ్వేమీ వెనుకాడట్లేదు. ఇంకా కొత్త గుణపాఠాలు నేర్చుకుంటాను అన్నటువంటి ఉద్దేశంతో అవి మరణం అంటే భయం పోతుందింక. ఆ విధంగా నువ్వేమో అది మరణానికి లొంగకుండా నీ జీవితాన్ని ఇంకా ఆధ్యాత్మిక పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి నీకు ఒక కొత్త అవకాశం. ఇందాకనే చెప్పారు కదా! అది స్టెప్పింగ్ స్టోన్. ఒక కొత్త ఈ మెట్టు నువ్వు ఎక్కినట్టు మాట. యాస్ ద వెరీ బీయింగ్ ఆఫ్ సెల్ఫిష్ కన్సిస్ట్స్ ఆఫ్ డిజైర్స్, రెనౌన్సియేషన్ ఆఫ్ వాంట్స్ బికమ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డెత్. ఇక్కడ చెప్తున్నారు బాబా. చాలా చక్కని విషయం ఇక్కడ చెప్తున్నారు మనకేమిటంటే, మనం అనేక రకాలైనటువంటి కోరికలు స్వార్థపరంగా మనం ఆహ్, కలుగుతూ ఉంటాయి మనకి. ఇక్కడ యాస్ ద వెరీ బీయింగ్ ఆఫ్ సెల్ఫిష్‌నెస్, నీకు స్వార్థపరంతో నీవు నీ జీవితాన్ని ఉన్నావు. అది దేని ద్వారా? కోరికలు తీర్చుకోవడం అనేటువంటి సాధన ద్వారా ఆ అనుభూతి పొందాలన్నట్టు దాని ద్వారా నువ్వేమో జీవితాన్ని సాగిస్తున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ కోరికల్ని పూర్తిగా విడనాడతావో, ఇప్పుడు నువ్వు అనుభూతిని పొందాలి ఆ శరీరంతో అన్నటువంటి నువ్వెప్పుడైతే విడనాడతావో, అదే నీకు జీవిస్తూ ఉన్నటువంటి ఒక రకమైనటువంటి మరణం కింద నువ్వు అనుభూతి పొందుతావు. ఒక రకమైనటువంటి శక్తి నీలోకి వస్తుంది. జీవితం అంటే ఇంతే కదా! దీనికి ఎందుకు మనం మరణం అంటే భయపడాలి? అది ఒక్కొక్కటే కోరిక మనం వదిలిపెట్టేద్దాం. ఇది కాదు, నాకిది వద్దు, నాకిది వద్దు. నాకు భగవంతుడే కావాలి. నాకు ఆధ్యాత్మికమైనటువంటి ఆహ్, మ ఈ అనుభూతులే నాకు కావాలి అన్నటువంటి ఆ విధంగా నువ్వు దాన్ని చాలా తృణీకారంతో కనుక నువ్వు చూడగలిగినట్టయితే, అది నీకు ఒక వరం కింద తయారవుతుంది. యాస్ ద వెరీ బీయింగ్ కోరికలు తీరిపోవడం అనేది, కోరికలు లేకపోవడం అనేది ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవించాలనే కోరికతో తర్వాత స్వార్థపరత్వాన్ని నేను వదిలిపెట్టాలి. దీన్ని ఇంకొకళ్ళకి ఇచ్చేద్దాం. నాకెందుకు?
దీనికి ఇదంతా అనవసరం అని నువ్వు ఎప్పుడైతే నీ స్వార్థపరంగా నీ కోరికల్ని తీర్చుకోవడానికి మానేసి వాటిని పూర్తిగా త్యజిస్తావో అదే ఒక రకమైనటువంటి ఒక పద్ధతి. నీ జీవితానికి మరణించడం అనేది ఒక పద్ధతి. ఎప్పుడైతే కోరికలకి నువ్వు లొంగిపోకుండా నువ్వు దాన్ని వాటిని కోరికల్ని త్యజించడానికి నువ్వు ఎప్పటికే సంసిద్ధంగా ఉన్నావు, అదే ఒక రకమైనటువంటి మరణం అంతే. నౌ లిసన్ వెరీ సీరియస్లీ టు దిస్. బాబా ఇక్కడ చెప్తున్నారు. మీరు చాలా తీవ్రంగా నేను చెప్పబోయేది మీరు వినండి. ఏమిటి? ఇట్ ఈస్ టైమ్ వి స్టార్ట్ డయింగ్. ఇంకా సమయం ఆసన్నమైందే. దేనికి? మరణించడానికి. ద డెత్ ఆఫ్ లోడ్. అదేమిటి? నీ శారీరకంగా నువ్వు నిమ్నమైనటువంటి కోరికలు తీర్చుకోవడం అనే దాన్నేమో వదిలిపెడుతూ ఉన్నావు. ఆ శరీరానికి అనుభూతికి రాకుండా వాటిని నాకు అవసరం లేదు అని దానికి ఏమిటి? శారీరకమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఏవైతే నువ్వు చేస్తూ ఉంటావో అవన్నీ కూడా నీకు ఇంకా అది వదిలిపెట్టేస్తున్నావు అంతే. నిమ్నమైన కోరికలన్నీ వదిలిపెట్టేస్తున్నావు. ద మోర్ యు వాంట్ ద మోర్ యు ఆర్ మిజరబుల్. కానీ ఆ శరీరం ఎత్తో నేను అనుభూతిని పొందాలి అని నువ్వు ఎక్కువగా ఎప్పుడైతే అనుకుంటావో ఇంకా నువ్వు చాలా చాలా కష్టతరమైనటువంటి జీవితాన్ని నువ్వేమో ప్రారంభిస్తున్నావు అన్నమాట. అనుభూతి పొందుతున్నావు అన్నమాట. అంటే కష్టాలు పడుతున్నావు. ఆ శరీరం యొక్క అనుభూతులు ఇంకా రావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితం అంతా ఇంకా దుర్భరం అయిపోతూ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా వినండి అని బాబా చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారు? వెన్ ఇట్ ఈస్ అవర్ రైట్ టు బి హ్యాపీ, వై ట్రై టు బి అన్‌హ్యాపీ బై వాంటింగ్ థింగ్స్. మనం ఆనందంగా ఉండడం ఏమో మన జన్మ హక్కు. ఆ ఆనందంగా ఉండడం జన్మ హక్కు అయినప్పుడు నాకు ఇంకా అది కావాలి, నాకు ఇంకా ఇది కావాలి అన్నటువంటి దానితో నువ్వు పొందలేకపోతే ఆనందం నీకు లేదు. అంచేత వాటినే వెనకాల పెడుతూ నువ్వు ఆనందం పొందాలి అని నీ హక్కు అయినప్పుడు వాటి వెనకాల నువ్వెందుకు పడతావు? వాటిని వదిలిపెట్టేసేయ్. అంచేత నువ్వేమీ కావాలి అని కోరుకోకు. వాటిని వదిలిపెట్టి శారీరకమైనటువంటి అనుభూతులు పొందాలన్నటువంటి దాన్ని వదిలిపెట్టాయి. లాంగ్ ఫర్ అండ్ వాంట్ ఓన్లీ ది వన్ థింగ్ దట్ కిల్ ది మిలియన్స్ ఆఫ్ అదర్ వాంట్స్. లాంగ్ ఫర్ యూనియన్. ఇక్కడ బాబా అసలైన సీటుకు చెప్తున్నారు. నేను భగవదైక్యం పొందాలి అన్నటువంటి ఒకే ఒక కోరిక అనేక వేలాది లక్షలాది కోరికల్ని అదేమో పూర్తిగా చేస్తుంది నీ చేత. ఒకటే నీ కోరిక ఏమిటి? నేను భగవంతుడితో ఐక్యం అవ్వాలి అన్నటువంటి ఒకే ఒక కోరికగా నువ్వు ఎప్పుడైతే పెట్టుకుని నువ్వు జీవిస్తావో దానికి నీ శరీరానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి ఇప్పటిదాకా అనుభవించిన ఆనందభరితమైనటువంటి కోరికలన్నీ కూడా నువ్వు ఒక్కొక్కటి వదిలిపెట్టేస్తావు. ఒకటే నీకు ధ్యేయం ఏముంది? నేను భగవదైక్యం పొందాలి. భగవదైక్యం అంటే ఏమిటి? ముక్తి. మళ్ళీ జననము మరణము అనేది లేనటువంటి ఆ స్థితికి నేను చేరుకోవాలి. ట్రై విత్ ఆల్ యువర్ హార్ట్. మీ సంపూర్ణమైన హృదయం అందులో పెట్టి మీరు ప్రయత్నించండి. బిగిన్ సీరియస్లీ నౌ. ఇప్పుడే మీరు తీవ్రంగా దాన్ని తీసుకుని దానిని మీరేమో నీ చేతల్లో పెట్టండి. బిగిన్ బై వాంటింగ్ లెస్. అంచేత ఇక్కడి నుంచి ఏమిటి? నువ్వు నాకు కావాలి, పొందాలి అన్నటువంటి దానికి మెల్లిమెల్లిగా ఒకటొకటే వదిలిపెట్టేస్తూ మీరు తయారవ్వండి. ఏ విధంగాను? నువ్వు ప్రేమ అనే అమృతమైనటువంటి ఆ లక్షణాన్ని పొందుపరుచుకుంటూ భగవంతుని ప్రేమించాలి అన్నటువంటి లక్షణాన్ని నువ్వు పొందుపరుచుకుంటూ ప్రాపంచకపరమైనటువంటి ఆనందాల అనుభూతి పొందాలి అన్నది ఒక్కొక్కటే. మీరు శారీరకంగా ఆనందం పొందాలి అన్నటువంటి నువ్వు ఒక్కొక్కటి వదిలిపెట్టేస్తుండు. డూ యూ ఆల్ ప్రామిస్ టు బిగిన్ టైం? బాబా అడుగుతున్నారు. మీరు ఈ విధంగా జీవించడానికి అంటే ఏమిటి?
నీవు మరణము అనేటువంటి విధానాన్ని నువ్వు అనుభూతిలోకి తెచ్చుకోవడానికి, అంటే శరీరం లేదని మొదలగించి నాకు ఈ శరీరం లేదు అన్నటువంటి దృష్టితో ఎప్పుడైతే నువ్వు ఆ శరీరంలో ఉంటూనే లేదనుకుంటూ నువ్వు జీవిస్తావో, అదే అదే నిజమైనటువంటి ఒకటే ఒక మరణము. అది ఆ మరణం దేనికి దారి తీస్తుంది? భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి అది దారి తీస్తుంది. అంచేత దీన్ని మీరు చాలా తీవ్రంగా తీసుకొని ఇప్పటి నుంచి ఆ శరీరం లేదు, నాకు శరీరం అక్కర్లేదు, ఇంక దీన్ని అని దాని యొక్క అనుభవాలు, అనుభూతులు పొందాలనేటువంటి శారీరకమైనటువంటి కావాలని అన్ని నిమ్నమైనటువంటి కోరికలన్నీ కూడా నువ్వు వదిలిపెట్టేస్తే ఎప్పుడు మొదలెడతావో, అప్పుడు నువ్వు సీరియస్‌గా ఎప్పుడైతే మొదలెడతావో, అదే నీకు నాలో చేరేటువంటి అంతిమమైనటువంటి ఒకే కోరిక తీర్చుకోవడానికి అది ప్రారంభము. ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్. అసలు జీవితం అంతా ఏమిటి? నిజంగా అంతా ఆనందమే. కానీ మనం అనంతమైనటువంటి లోతులు కలిగినటువంటి అన్నాన్ని అదేమిటి? బ్లిస్. బ్లిస్ వెన్ యూ డిజైర్ నథింగ్. ప్రాపంచికపరమైనటువంటి ఏవి నాకు ఇంకా అవసరం లేదు, నాకు వద్దు అని ఎప్పుడైతే అనుకున్నావో, అదే పరమానందమైనటువంటి జీవితము. బ్లిస్ అంటే ఇక్కడ భగవంతుడే భగవద్ జీవితాన్ని జీవించినటువంటి జీవితము. ఆ ఆనందభరితమైనటువంటి దానికి అద్దులు, లోతు అన్నది ఎంత దాకా అనంతమైనటువంటి జీవితాన్ని నువ్వు ఆనందభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తావో, అది అంతా కూడా బ్రహ్మానందాన్ని అనుభూతిలోకి తెచ్చుకునేటువంటి దైవీపరమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభూతి తెచ్చుకోవడానికి అది ప్రారంభము. ఆ తర్వాత అదే నీ గమ్యం. ఆ గమ్యాన్ని నువ్వు మరణంతో దానికి సమానం. అదే మరణము అని తీసుకో. అంటే నువ్వు ఎప్పుడైతే ప్రాపంచపరమైనటువంటి కోరికలన్నీ వదిలిపెట్టేసి ఒక బ్రహ్మానందమైన కావాలి, పరమానందమే నేను పొందాలి అన్నటువంటి ఎప్పుడైతే నువ్వు జీవితం మొదలెట్టావో, అదే నీకు ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని అది నీకు ప్రసాదిస్తుంది. వన్ రియల్లీ డైస్ వెన్ వన్ ఈజ్ బోర్న్ లివ్ యాస్ గాడ్. నిజంగా మరణం అన్నది ఎప్పుడు నువ్వు జీవించగలుగుతావు? నువ్వు ఎప్పుడైతే భగవంతుడి గురించి నువ్వు జీవించడం, నీ శరీరాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తావో, కోరికలను వదిలిపెట్టేసి, అదే నువ్వు భగవంతుడి గురించి జీవిస్తున్నటువంటి జీవితం. ది ఎటర్నల్ హూ ఇస్ బియాండ్ బర్త్ అండ్ డెత్. ఆ భగవంతుడు ఎలాంటి వాడు? నిరంతరము ఉండేవాడు. ఆయనకి జననము, మరణం అనేది ఆయనకి లేదు. దాన్ని నువ్వేమో పూర్తిగా పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నట్టే. అది ఎప్పుడైతే కోరికలు వదిలిపెట్టావు. వన్ మస్ట్ డై టు వన్స్ ఓన్ సెల్ఫ్ టు లివ్ ఇన్ ఆల్ అదర్ సెల్వ్స్. ఒకడు తన గురించి ఇంకా తను జీవించకూడదు అన్నటువంటి ఆ ఒక్క లక్షణంతోనే ఎప్పుడైతే జీవిస్తున్నావో, నువ్వు మిగతా వాళ్ళ గురించి అందరి గురించి జీవిస్తున్నట్టే. ఇంకా నీ గురించి నువ్వు జీవించట్లేదు, మిగతా వాళ్ళ గురించి నువ్వు జీవిస్తున్నావు అంతే. వన్ హూ డైస్ ఫర్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. భగవంతుడి గురించి ఎవరైతే మరణిస్తారో, భగవన్నామం తీసుకుంటే మరణిస్తారో, వాళ్ళు ఎల్లకాలము వాళ్ళు జీవిస్తున్న వాడితో జీవిస్తున్నట్టే. ఎంచేతంటే నువ్వే భగవంతుడైపోతావు. నీ ఆత్మే పరమాత్మ అయిపోతుంది. నీలో నీ జీవాత్మ పరమాత్మ అయిపోతుంది. అది నువ్వు నిజమైనటువంటి నిరంతరము జీవించేటువంటి సుఖపరమైనటువంటి, మరి జననము లేనటువంటి అనుభూతి పొంది అది ఆనందంగా ఉంటుంది. ఇది ఎల్లకాలం ఆనందంగా ఉంటుంది. వన్ హూ లివ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ట్రూలీ డెడ్, వన్ హూ డైస్ ఫర్ గాడ్ ఈస్ ట్రూలీ అలైవ్. ఇక్కడ బాబాజీ చెప్తున్నారు, నీ గురించి నా గురించి నేను ఎప్పుడైతే జీవిస్తానో, అది నేను నిజంగా మరణించిన వాడితో సమానం. కానీ భగవంతుడి గురించి నేను ఎప్పుడైతే జీవిస్తానో, అది నిజమైనటువంటి జీవితము. దిస్ డైయింగ్ టు యువర్ సెల్ఫ్ మీన్స్ కంప్లీట్ లూజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్. నీ గురించి నువ్వు మరణించడం అంటే ఏమిటది? నువ్వు పూర్తిగా భగవంతుల్లో జీవించడం,
అనేది ప్రారంభించినట్టే. భగవంతుడే నీలో నువ్వు జీవిస్తున్నావు. భగవంతుడినే నువ్వు జీవిస్తున్నావు. అంతే. అంచేత దిస్ డైయింగ్ టు యువర్ ఫాల్స్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ ఈజీ టాస్క్. మరి ఈ విధంగా జీవించడం అన్నది అంత సులభమైన పని కాదు. మాయ, మర్మం, కోరికలు ఇవన్నీ కూడా నిన్నలా జీవించనియ్యవు. కానీ అంత సులభమైన పని కాదది. కానీ ఒక చనిపోయిన వాడిని బతికించడం దానికన్నా సులభం. అంతకన్నా అంటే ఎంత కష్టమో అది బాబాయ్ చెప్తున్నారు. కానీ అదే నా మీద ప్రేమతో నువ్వు కనుక నీ జీవితాన్ని జీవించినట్టయితే నీకేమో దాన్నేమో నేను ఇది ప్రసాదిస్తాను. ఆల్ ఫిజికల్ సఫరింగ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డ్యూరింగ్ ఇల్‌నెస్ ఆర్ జస్ట్ బిఫోర్ డెత్ టెర్మినేట్స్ అట్ ద మూమెంట్ ఆఫ్ డెత్. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా! ఈ ఎంత జబ్బుతో బాధపడుతున్నాడు. ఇంకా దీనికన్నా ఆహ్, అని చాలా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో, ఈ బాధలన్నీ కూడా శారీరకపరమైన బాధలన్నీ కూడా అవన్నీ మటుమాయమైపోతాయి. ఏమి ఉండవు. డ్రాపింగ్ ద బాడీ ఈస్ క్వైట్ పెయిన్‌లెస్. ఇక్కడ బాబా చెప్తున్నారు. శరీరం వదిలిపెట్టడం అనేది ఏ మాత్రం కూడా బాధాకరమైనది కాదు. బాధలుండవు అందులో. కాంట్రరీ టు ద మనకేమిటి మూఢనమ్మకాలున్నాయి. ఏమిటో అనుభవిస్తున్నాడు ఆయన పాపం. జీవిస్తున్నాడు అని మనం మూఢనమ్మకాలు పెట్టుకుంటాం. ఎంత కష్టపడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు ఆ శారీరకమైనగా అని అనుకుంటాం. కానీ నిజంగా హ్మ్, ఆ మరణం సంభవించినప్పుడు ఏమీ నొప్పి ఉండదంటున్నారు బాబా. However, the searing of the individual's emotional entanglement in the gross world is not found to be easy. ఇది మనము తెలుసుకోవాల్సిందే. మనకి భౌతికమైనటువంటి సంబంధాలు పెట్టుకుంటాం. వస్తువులతో గాని, ప్రదేశాలతో గాని, మనుషులతో గాని, ప ప ఆ ప్రాంతాలతో గాని, ఇవన్నిటిలోనూ చాలా మనమేమో ఆహ్, మ మ ఎమోషనల్ ఎంటాంగిల్ వాటితో మనమేమో పా స్వాభావికంగా మనము ముడిపడి ఉంటాం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాటిని. వాటిని వదిలిపెట్టడం, వాటి నుంచి విముక్తి పొందడం అంత సులభమేమి కాదు అని బాబా చెప్తూ, కానీ నువ్వు ఎప్పుడైతే నా యొక్క నామాన్ని తీసుకుంటూ, నన్నే తలుచుకుంటూ ఉంటావో, అవన్నీ నీకు తృణప్రాయంగా కనిపిస్తాయి. కానీ ఆ విధంగా తీసుకోవడమే కష్టం. కానీ జీవితంలో నన్ను తలుచుకుంటూ ప్రతి క్షణము బాబా భగవంతుని నామం తీసుకుంటూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి చాలా ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ దానిలో చెప్తున్నారు బాబా. ద ట్రూ డెత్ ఆఫ్ ది ఇండివిడ్యువల్ కన్సిస్ట్ ఇన్ కంప్లీట్ డిసపియరెన్స్ ఆఫ్ లిమిటింగ్ యువ మైండ్ దట్ హాస్ క్రియేటెడ్ ద సంస్కారిక వేల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నువ్వు అజ్ఞానంతో అనేక రకాలైన సంస్కారాలు చేసి వాటి యొక్క ముసుగులో నువ్వు ఉన్నావు. ఎలాగా? నీది అహంకారపరితమైనటువంటి మనస్సుతో జీవించినప్పుడు నువ్వేమో అవన్నీ నువ్వు ముసుగేసుకొని అంటే అజ్ఞానంతో చేసావు అవన్నీ కూడా. తెలిసి చేసినవో కాదు. అజ్ఞానంలో ఉంటూ శారీరక పరమైనటువంటి అన్ని చేసి ఉండొచ్చు నువ్వు. అంతే తప్ప అవన్నీ కూడా ద ట్రూ డెత్ ఈజ్ ఫార్ మోర్ డిఫికల్ట్ ప్రాసెస్ దాన్ ఫిజికల్ డెత్. బాబా చెప్తున్నారు. నీవు అజ్ఞానంతో చేసినటువంటి అన్నీ కూడా నువ్వు చేసినటువంటి సంస్కారాలన్నీ కూడా అవి ఈగో మైండ్ స్వాభావికంగా నీకు అహంకారమైనటువంటి మనసుతో తెచ్చావు. దాన్ని నువ్వు అంత సులభంగా నువ్వు వదిలిపెట్టలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే అది వదిలిపెట్టావో నీకు శారీరకమైనటువంటి డెత్ కన్నా చాలా అది ఏమో ఆహ్, నిజమైనటువంటి మరణం అవుతుంది. టేక్ నో లాంగర్ దాన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ది ఐ. కళ్ళు మూసి తెరిచినప్పుడు నీకు అవన్నీ మాయమైపోతాయి. భగవంతుడిలో మాయమైపోతాయి. అంతే. జస్ట్ బిఫోర్ యూ లీవ్ యువర్ బాడీ థింక్ ఆఫ్ బాబా. సో థాట్ యూ విల్ ఆల్ కమ్ టు మీ. మీరు జస్ట్ ఆ శరీరం వదిలిపెట్టే ముందర బాబా గురించే ఆలోచిస్తూ ఉండండి. బాబా నామం చెప్పలేకపోయినా బాబా గురించే ఆలోచిస్తూ ఉండండి. అది ఆలోచించినప్పుడు
స్వయంగా ఆ నామం వచ్చేస్తున్నట్టే. ఈ విధంగా నువ్వైతే అది ఎప్పుడైతే సులభం చేసుకుంటావో, ఆ విధంగా బాబా నామం తీసుకోవడం, బాబా గురించి ఆలోచించడం, ఇవన్నీ ఎప్పుడైతే నీకు కష్టతరమైనప్పటికీ కూడా వాటిని సులభంగా నువ్వు చేయగలుగుతావు. ఆ సమయంలో చేస్తున్నప్పుడు అన్‌లెస్ యూ ఆర్ హాబిట్ ఆఫ్ దాన్ని ఎలాగ నువ్వు అలవరుచుకుంటావు? నువ్వు చాలా చక్కగా మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పుడే ప్రతి క్షణము కూడా ఆయన నామాన్ని తీసుకోవడం కనుక నువ్వు అలవాటు చేసుకున్నట్టయితే నీ జీవితంలో శరీరం అంతా ఆరోగ్యకరంగాను, ఆనందంగా జీవిస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి బాబా, బాబా అనుకుంటూ నువ్వైతే ఎప్పుడైతే నువ్వు ప్రతి క్షణం ఆయన జ్ఞాపకం చేసుకుంటావో, అది చివరి క్షణంలో చాలా సులభంగా నీకు వచ్చేస్తుంది. ఎంచేత జీవించినంత కాలము ఆయన యొక్క నామాన్ని తీసుకుంటూనే నువ్వు జీవిస్తున్నావు. అంటే భగవన్నామం తీసుకుంటూనే నువ్వు జీవించావు. అలాంటి వాళ్ళకి చివరి క్షణంలో ఆయన యొక్క నామం తీసుకోవడం చాలా సులభం అవుతుంది. అదే చెప్తూ ఇక్కడ నా నామాన్ని తీసుకుంటూ ఆ పదవుల మీద ఆనందంగా వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో అది ఇంకొక మరణం అనేది రాదు వాళ్ళకి. అంటే భగవన్నామాన్ని చేస్తూ ప్రాణం వదిలేసిన వాళ్ళు భగవంతుళ్ళు ఐక్యమైపోతారు. ఇది మన పురాణాల నుంచి ఎన్నో జ బ బ హ్మ్. చెప్తూనే వచ్చారు. దీన్ని కనుక మనం జీవితంతో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అదేమో నీకు లభ్యమవుతుంది అని బాబా ఇక్కడ చెప్తూ ఇంకో కొంచెం 2 చదివేసి ఆపేస్తాను. మరణించిన తర్వాత ఎలా ఉంటుందిట మనిషి ద మైండ్ మెయింటైన్స్ ద కనెక్షన్ విత్ గ్రాస్ బాడీ ఫర్ ద ఫస్ట్ 5 డేస్. ఇది సామాన్యమైనటువంటి భగవన్నామాన్ని అదే సామాన్యమైనటువంటి మరణాన్ని పొందినటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కానీ భగవన్నామం భగవంతుడి యొక్క నామం తీసుకుంటున్న వాళ్ళకి ఇది వర్తించదు. ఆ శరీరానికి, ఆ మనసుకి శరీరానికి, మనసుకి మధ్యలో సంబంధం ఒక 5 రోజులు ఉంటుందట. అది అండ్ కొన్ని 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 కారణాల వల్ల 7 రోజులు కూడా ఉండొచ్చంటున్నారు. కానీ బాబా యొక్క ప్రేమికులకి అది ఉండదు అని కూడా ఇంకో చోట బాబా చెప్పారు. భగవంతుడిని తలుచుకుంటూ వదిలిపెట్టేసినటువంటి వాళ్ళకి ఇలాంటివి ఉండదు. ఈ సోల్ ఆల్వేస్ గోస్ అంటే ఇక్కడ ఆపేస్తానండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా శర్మ గారు. జై మెహర్ బాబా సుందర్ గారు. జై మెహర్ బాబా. చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు మీకు.